హాయ్ గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్ అమ్మ అన్సని. ఇవాళ మేము డిమార్ట్కి వెళ్ళబోతున్నాం. సో ఇవాళ మేము డిమార్ట్కి వెళ్తున్నాము. సో అది మొత్తం బ్లాగ్ చేద్దామని అనుకుంటున్నాము. అందుకనే మా బ్లాగ్ స్టార్ట్ చేసే ముందు మేము డిమార్ట్కి వెళ్ళే ముందు ఒక ప్రామిస్, ఒక శబ్దం లాగా చేయి. ఏంటో చెప్తా, ఇలా పెట్టు, చేయి పెట్టు. నాకు తెలుసు ఎక్కువ ఏది వస్తువులు కొనదని, అవసరమైనయే తీసుకుంటారని. అంతే. ఇందు మూలంగా నీకు చేయను ప్రమాణం. చేయమా, అక్కడ ఏం నచ్చుతాయో నేను చెప్పలేదు. అంత లేదు. ఇదిగో నువ్వు ముందుగానే ఇదిగో ఇంతే ఇవే కావాలని నాకు కొన్ని చెప్పావు, అవి మాత్రమే తీసుకోవాలి. ఓకే, నాకు కొన్ని చెప్పింది తీసుకుంటానని, అవి మాత్రమే తీసుకోవాలని ఫిక్స్ అయిపోయాము. రేటు కూడా నేను అనుకుంటున్న బడ్జెట్ అయితే ఒక 1000 రూపాయలలో వచ్చేది. ఏంది 1000 రూపాయలు తక్కువ? మార్ట్కి వెళ్ళి 1000 రూపాయల్లో బయటికి రావటమా? అది అయ్యే పనినా? అంటే అర్థం కావట్లేదు. 1000 రూపాయలు అంటే తక్కువ? అంతే, డిమార్ట్కి తక్కువ. ఎక్కువ 1000 రూపాయలు అనుకుంటున్నాను నేనైతే. ఫిక్స్ అయిపోయి 1000 రూపాయలని. 5000 మినిమం 15,000 అని చెప్పు. ఇంకా అంత లేదు. 1000 రూపాయల్లో అనుకుంటున్నాను నేను. ఆ 1000 రూపాయలు బయట తీసుకొచ్చేయాలి మా అమ్మని, అది నా టార్గెట్. సో చూద్దాం ఎట్లా అవుతుందో. సో శబ్దం అయితే చేసావు, చెయ్యి, మళ్ళీ చెయ్యి, ప్రమాణం చెయ్యి. నేను చెయ్య. అంజనా నేను మా కొడుకు ఒక ప్రమాణం చేస్తున్నాను. అనుకున్న బడ్జెట్లో కావాల్సిన వస్తువులు మాత్రం తీసుకొని బయటకు వస్తానని అనుకుంటున్నాను అని చెప్పు. నేను అన్నిటికీ రివర్స్ అని చెబుతున్నా. ఛాన్స్ లేదు. నేనైతే అలా చేయనివ్వను, గట్టిగా పట్టుకుంటాను. సో చూద్దాం ఎట్లా అవుతుందో. సో ఇంకేమైనా చెప్పాలనుకుంటున్నాం? See you next DMart. సో డిమార్ట్లో నేను ట్రై చేస్తాను వీడియో తీయడానికి, చూద్దాం ఎట్లా వచ్చిందో. ఫస్ట్ టైం ఇలా డిమార్ట్ ఓపెన్లో తీయటం. నాకు అయితే స్పెట్స్ ఉన్నాయి కాబట్టి స్పెట్స్లో ట్రై చేస్తాను. బట్ స్పెట్స్లో కొంచెం అంటే రేషియో తక్కువ వస్తుంది, 9:16 రేషియో మాత్రం వస్తుంది. అప్పుడప్పుడు తీస్తాను స్పెట్స్తో, అండ్ ఫోన్లో అయితే తీస్తాను, ట్రై చేస్తాను. సో చూద్దాం ఎట్లా వస్తుందో. సో లెట్స్ గో. మరో వింత ఏంటంటే, ఎప్పుడు మూలకి కూర్చునే మా అపార్ట్మెంట్ లిఫ్ట్ అయితే ఈరోజు సడన్ గా పనిచేస్తుంది. దేవుడా, ఈరోజు ఏదో అద్భుతమే జరగబోతుందని ఫీల్ అయిపోయాను. ఇదేదో డైలాగ్ ఉంటుంది చూడు, లిఫ్ట్ని చూసినప్పుడు, లిఫ్ట్ వర్కౌట్ అని చూసినప్పుడు సినిమాలో, మల్లీశ్వరి సినిమాలో డైలాగ్ ఉంటుంది. వెంకటేశ్వర స్వామి చూసినా కూడా ఇంత ఆనందంగా నా చేసాను ఇంకోసారి. అలా బైక్ మీద నేను, వెనకాల నా లేడీ బాస్ స్టార్ట్ అయిపోయాం. మనకి డిమార్ట్ జస్ట్ ఒక 10 నిమిషాల దూరం మాత్రమే. త్వరగా వెళ్ళిపోదామని హైవే షార్ట్ కట్ తీసుకున్నాం. పక్కన అమ్మ, చల్లటి గాలి, ఆ చిన్న షార్ట్ జర్నీ కూడా చాలా బాగా అనిపించింది. వీక్డే కదా, జనాలు పెద్దగా ఉండరు, ప్రశాంతంగా షాపింగ్ చేసుకోవచ్చు అని ఎక్స్పెక్ట్ చేశాం. కానీ పార్కింగ్లోకి వెళ్ళగానే నా మైండ్ మొత్తం బ్లాక్ అయిపోయింది. ఏంటి బ్రో, ఇన్ని కార్లు, ఇన్ని బైకులు ఉన్నాయి, వీళ్ళందరికీ నాలాగే పనులు లేవా, లేక అందరికీ ఇదే పనా అని అనిపించింది. సరే అని లోపలికి వెళ్ళగానే ఎంట్రన్స్ లో ఆ ఏసీ గాలి తగిలింది చూశారు. అబ్బా, బయట ఉన్న ఎండకి ఆ గాలికి అక్కడ ఒక 10 నిమిషాలు నిలబడిపోవాలనిపించింది. కానీ లోపలికి వెళ్ళాక తెలిసింది, ఏసీ ఆ ఎంట్రన్స్ లో ఉన్నంత ఎఫెక్టివ్ గా లోపల లేదు. లోపల కందిపప్పు, మినపప్పు సెక్షన్ దగ్గర ఒక వింతనైతే చూసా. అక్కడ వర్కర్స్ అందరూ అట్టపెట్టెలు పట్టుకొని ఆ పప్పులకు గాలి విసురుతున్నారు. నాకైతే ఎందుకు అలా చేస్తున్నారు అస్సలు అర్థం కాలేదు. మీరు ఎవరికైనా ఎందుకు వాళ్ళు అలా చేస్తున్నారో తెలిస్తే కనుక కింద కమెంట్స్ లో చెప్పేయండి, నేను తెలుసుకుంటా. అవసరమైనవి మాత్రమే తీసుకో. నువ్వేడ దొరికావురా నాకు? అవసరం దగ్గరికి బామా, ఎందుకు ఇవన్నీ చూసుకుంటా? అవసరం దగ్గరికి బా, ఎందుకు ఇవన్నీ చూసుకుంటా? ఇంకా మన అసలు పని అయితే స్టార్ట్. మేము మెయిన్గా వచ్చింది అయితే ఆనియన్స్ అండ్ గార్లిక్ పెట్టుకోవడానికి ఒక ప్లాస్టిక్ స్టాండ్ కోసం. కానీ మనందరికీ తెలుసు కదా, తల్లులు డిమార్ట్లోకి అడుగు పెడితే వాళ్ళ కన్ను పడని వస్తువు అయితే ఉండదు. అమ్మ మనం వచ్చింది దానికోసం కాదు అని నేను ఎంత కంట్రోల్ చేస్తున్నా సరే బుట్టలోకి వస్తువులు వచ్చి పడుతూనే ఉన్నాయి. అమ్మల షాపింగ్ టాలెంట్ ముందు మన లాజిక్స్ ఏమీ పనిచేయవు. మ్యాండేటరీ కదా, చిన్న స్టాండ్ కోసం వచ్చింది. స్టాండ్ ఉంటుంది కదా, స్టాండ్ తీసుకుందామని. అవి కనపడలే ఫస్ట్.
స్టాండ్ అయితే కింద ఫ్లోర్ అయితే కనపల్లా. సరే ఆ స్టాండ్ కోసం అని పై ఫ్లోర్ కూడా వెళ్ళాం. దేనికి పైకి వెళ్తుంది ఇప్పుడు? స్టాండ్ అన్నీ కూరగాయలు ఉల్లిపాయలు అన్నీ పెట్టుకోవడానికి స్టాండ్ ఉంటుంది. అది కాదు. అక్కడ వెతికితే బట్టలు, చెప్పులు, బెడ్షీట్లు తప్ప ఆ స్టాండ్ అయితే కనిపించలేదు. అయినా పైదాకా వచ్చాం కదా, కాలి చేతులతో కిందకి ఎందుకు వెళ్ళడం అని మా అమ్మ ఒక జత చెప్పులు అయితే కొనేసింది. నేను మాత్రం నా బడ్జెట్ గోవిందా అని ఫిక్స్ అయిపోయా. బాగున్నాయా? సరిపోయాం నీకు సైజ్ సరిపోయాం. డిమార్ట్లో సైజ్ స్పెసిఫిక్ ఏమి ఉండదు. 7 ఉన్నది, ఇదిగో కరెక్ట్గా సరిపోయిందా? పైన ఏమీ లేదు, స్టాండ్ పైన ఉందని వచ్చాం కానీ పైన లేదు. పైన అన్ని బట్టలు బట్టలు పైన అంతా చాబీ ఎలక్ట్రిక్ సామాన్ ఏంటంటే డోర్ మ్యాట్లు. మళ్ళీ కిందకు వచ్చి ప్లాస్టిక్ సెక్షన్ మొత్తం గాలిస్తే ఫైనల్ గా మనం అనుకున్న ఆ స్టాండ్ అయితే దొరికేసింది. కానీ దాన్ని చూడగానే మా అమ్మ ఫేస్ లో ఒక చిన్న డిసప్పాయింట్మెంట్, అది కొంచెం చిన్నగా ఉందని. సరేలే ఉన్న దాంట్లో అడ్జస్ట్ అయిపోదామని తీసేసుకున్నాం. వచ్చింది దీనికోసమే, తీసేసుకుంది. మళ్ళీ ఆడికి వెళ్తాం. దారిలో కొన్ని కూల్ డ్రింక్స్ అండ్ చాక్లెట్స్ వేసేసుకొని కౌంటర్ దగ్గరికి అయితే వెళ్ళాం. 4 బిల్లు చూస్తే నా ఫ్యూజులు అయితే అవుట్. 1000 రూపాయలు అయితే క్రాస్ అయిపోయింది. అమ్మ నా వైపు చూసి నేను ముందే చెప్పాను కదరా అన్నట్టు ఒక విలన్ స్మైల్ అయితే ఇచ్చేసింది. ఛాలెంజ్ అయితే ఫెయిల్ బ్రో. బయటికి రాగానే వాతావరణం అయితే సూపర్గా ఉంది, చల్లగా. అండ్ చెప్పడం మర్చిపోయా, మన చీరాల డిమార్ట్లో అయితే కొత్తగా పాప్కార్న్స్ అండ్ సాఫ్టీస్ అయితే స్టార్ట్ చేశారు. ఐస్ క్రీమ్ కావాలి, ఏ ఫ్లేవర్ కావాలి? సో సాల్ట్ పాప్కార్న్ అడుగుదామని నేను వెళ్తే అయిపోయింది అన్నారు. సరే అని చీజ్ పాప్కార్న్ అండ్ అమ్మకైతే చాక్లెట్ సాఫ్టీ, నాకు వెనిలా సాఫ్టీ అయితే తీసేసుకున్నాం. మిక్స్ అంటే కలిపి కాదు, ఒక సైడ్ వెనిలా వస్తుంది, ఒక సైడ్ చాక్లెట్ వస్తుంది. ఇలా వస్తుంది. ఓన్లీ చాక్లెట్ కావాలా? పాప్కార్న్ ఏంటిది? అదే ఏంటిది? సాల్ట్, చీజ్, క్యారమెల్, సాల్ట్ లోపలికి వెళ్ళి ప్యాకెట్ తీసుకుని మనం చేసుకుంటాం కదా. మనం నువ్వు తినవు కదా ఎన్ని వెరైటీస్. కానీ ఇక్కడ మేనేజ్మెంట్ అస్సలు బాలేదు భయ్యా. పాప్కార్న్ కి, ఐస్ క్రీమ్ కి, బిల్లింగ్ కి కేవలం ఇద్దరే ఉన్నారు. ఫుల్ రష్. వాళ్ళకేమో అర్థం కావట్లేదు, జనాలేమో వెయిట్ చేస్తూ ఉన్నారు. టేస్ట్ చాలా లేట్ అయిపోయింది. ఫైనల్ గా ఆ సాఫ్టీ తింటూ ఆ సాయంత్రం వాతావరణం అయితే ఎంజాయ్ చేస్తూ మాట్లాడుకున్నాం. పెద్దగా వస్తువులు ఏమి వెరైటీలు ఏమి లేవు. పెద్ద తింటున్నారంటే డిమార్ట్ లేకపోతే లేకపోతే నువ్వు ప్రామిస్ చేయొచ్చుకో, నేను ఏమి చూడకుండా వచ్చాను, విషయం తెలియలేదు. ఏం కొనొద్దు అవసరమైనవి అంటా లాక్కొచ్చావు కదా, నేను పెద్దగా ఏమి పట్టించుకోవాలి. నేను ఆ ట్రాలీలోంచి సామాన్లు బైక్ మీద సర్దుతుంటే మా అమ్మ ఒక రేంజ్ లో వీడియో తీసింది. చూసారుగా, బ్లర్ వీడియో. అమ్మ నీ సినిమాటోగ్రఫీకి అయితే నా పాదాభివందనాలు అని మనసులో అయితే అనుకున్నా. ఇంకా బాగా ఆకలి వేసి డిన్నర్కి అయితే ఏదైనా బ్రేక్ఫాస్ట్ చేద్దామని ఒక హోటల్కి అయితే వచ్చాం. టైం చూస్తే హోటల్లో ఈ టైంలో ఖాళీగానే ఉండిద్ది కదా అని ఫీల్ అయ్యాను. తీరా లోపలికి వెళ్తే ఫుల్ రష్.
పెళ్ళిళ్ళ సీజన్ కదా, షాపింగ్ వచ్చిన ఫ్యామిలీస్ అందరూ ఇక్కడ ల్యాండ్ అయ్యారు. కిచెన్ మొత్తం ఫుల్ అందుకు పెళ్ళి ఆటలు ఉన్నాయి. మొత్తం వర్షం దోశలే. ఒక 5 నిమిషాలు కూర్చోండి. టోకెన్ తీసుకుంటే ఒక 5 నిమిషాలు టోకెన్ తీసుకోవాలి. ఫుల్గా రష్ ఉన్నారు. ఎప్పుడు ఉండరు ఈ హోటల్ అంత పెద్ద ఎక్కువ ఉన్నారంటే పెళ్లి బట్టలకు వచ్చి ఉంటారు సన్నీ అందరూ. పెళ్లి బట్టలకు వచ్చి టిఫిన్ చేయడానికి వచ్చారు, అందుకే చాలా రష్గా ఉంది. ఎప్పుడు ఉండరు కదా, మనం వచ్చినప్పుడు తక్కువే ఈ హోటల్. ఒక ఇడ్లీ సాంబార్ చెప్పడానికి, ఒక ఇడ్లీ సాంబార్ రావడానికి నాకు తెలిసి 1 గంట వెయిట్ చేయలేము. అదే కదా, బాగా ఆకలేస్తుందని ఫాస్ట్గా వచ్చాము. నేను అందుకే జానకికి మా అమ్మ జానకి హోటల్కి వెళ్దాం ఉంది, కానీ నేనే ఇది ఈజీగా, అంటే కొంచెం రష్ తక్కువ ఉంటుంది, అది రష్ ఎక్కువ ఉంటుంది, ఈజీగా వస్తుంది అనుకొని వచ్చాం. తీరా చూస్తే ఎప్పుడైనా పెద్దోళ్ళ మాట వినాలి. అందుకే చాలాసేపు వెయిట్ చేసి ఫైనల్గా ఇడ్లీ సాంబార్ దోశ అయితే ఆర్డర్ ఇచ్చాం. కానీ టేస్ట్ చూసాక అబ్బా ఫుల్ డిసప్పాయింట్మెంట్ భయ్యా. ఫుడ్ బాగాలేదు, అక్కడ స్టాఫ్ రెస్పాన్స్ బాగాలేదు, అండ్ అంబియన్స్ కూడా బాగాలేదు. మూడ్ మొత్తం ఆఫ్ అయిపోయింది. ఫ్యాన్ గాలి కోరినాయి. ఆ మూడ్ ఆఫ్ ని కవర్ చేయడానికి మాస్టర్ స్ట్రోక్ వేయాలి కదా, అందుకే మన పాత అడ్డా అదేనండి చెరుకు రసం బండి దగ్గరికి అయితే వచ్చేసాం. మన పాత బ్లాగ్స్ ఫాలో అయ్యే వాళ్ళకి ఈ ప్లేస్ తెలిసే ఉంటుంది. ఆ గ్లాస్ చెరుకు రసం గొంతులో పడగానే ప్రాణం లేచి వచ్చింది. ఇంక ఇంటికి వచ్చి మేము డిమార్ట్ లో తెచ్చిన సామాన్లు అన్ని బయట పెట్టి చూసుకుంటే కొన్నవేమో చాలా చిన్నవి, బిల్ ఏమో అంత పెద్దది అని నేను మా అమ్మ ఒకరి మొహాలు ఒకరు చూసుకొని పగలబడి నవ్వుకున్నాం. చిన్నయ్యే గారా, తక్కువే తెచ్చింది. తక్కువే తెచ్చా అని చెప్పి 700 ఎందుకని అది చెప్పు. నాకు తెచ్చిందేమో తక్కువే. నువ్వు కూల్ డ్రింక్స్, ఏవో బ్యాటరీస్ అంత లేదు, ఎన్ని కలిపి ఎంత 300-400 అయి ఉంటుంది. అయినా కూడా 1700 ఎందుకు అయినాయి? ఈ ఎంత ఒక్కో కేసు? ఈ కేసు ఎంత? అది ఎంత 70 రూపాయలు మా. 120. 160 అంటే ఇది పడింది. ఇది 160, ఇది 160. ఇది ఉంటుందా? ఇది 2 లీటర్స్. 1748 అయింది. సరే, ఫుడ్ ఎలా ఉంది? పర్లేదు, కొంచెం బార్లా కొంచెం బాగా. నీదేమో ఫుడ్ ఎలా ఉంది? కొంచెం బాగుంది, కొంచెం బాగా. 2 వేడి తక్కువగా ఉన్నాయి. జనాలు ఎక్కువ ఉన్నారని హడావుడికి ఇచ్చారు. ఇంట్లో కూడా కొన్ని నేను అనుకున్నవి దొరకల. ఈ స్టాండ్ పెద్దది కావాలనుకున్నా, పోయినసారి ఉంది కానీ ఈసారి లేదు. ఇది చిన్న స్టాండ్ వచ్చింది. మెయిన్ వెళ్ళింది నేను ఈ స్టాండ్ కోసం వెళ్ళాను, అన్నీ పెట్టుకోవడానికి కావాలని. డిసప్పాయింటెడ్ కాదు, డిసప్పాయింటెడ్ అని చెప్తుంది. 1700కి ఎందుకు వేసి 1700 ఎందుకు పడతాయి మా? డిసప్పాయింటెడ్ అయినప్పుడు 5,000 అన్న, 5,000కి 1,700కి చాలా తేడా ఉంది. డిసప్పాయింట్ అయినప్పుడు ఎవరైనా 1700కి ఎవరైనా బిల్ చేస్తారా? నేను అనుకున్న వస్తువులు రాలేదని చెబుతుంది. ఇది పెద్దది ఎలా వచ్చింది సన్నీ? స్టాండ్ ఉంటుంది, అది మధ్యలో అది గొప్పలు. అండ్ ఫుడ్ టేస్ట్ అయితే నాకైతే అస్సలు ఏం ఎక్కలేదు. అక్కడ ఇంతకుముందు వెళ్ళాను కానీ బాగానే ఉంటుంది అని ఏమైనా తీసుకుని వెళ్ళాను, కానీ ఈసారి అయితే చాలా చాలా దారుణం. అంటే నాకు దోశ ఏమో మాడిపోయింది ఇచ్చారు. సాంబార్ ఇడ్లీ నేను ఎలా ఎక్స్పెక్ట్ చేశాను అంటే సాంబార్ వేడివేడిగా ఉంటుందని ఎక్స్పెక్ట్ చేసిన. సాంబార్ ఇడ్లీ వరస్ట్, సాంబార్లో వేడి లేదు. సో నేనైతే ఫుల్లీ డిసప్పాయింటెడ్ ఫుడ్ విషయంలో అయితే. సో దట్స్ ఇట్ ఫర్ దిస్ వీడియో గైస్. ఏమని చెప్తావమ్మా క్లోజింగ్ నోట్? మా అమ్మ అది పెడతాంలో బిజీగా ఉంది. ఏమని చెప్పమా, క్లోజ్ చేద్దాం. ఇంకోసారి మంచిగా డబ్బులు ఎక్కువ తీసుకొని ఈసారి మంచిగా ఎప్పుడు ఇయ్య అంటది కానీ. సో దట్స్ ఇట్ ఫర్ టుడే గైస్. థ్యాంక్ యూ సో మచ్. మంచిగా తినండి, మంచిగా హైడ్రేట్ అవ్వండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. దట్స్ ఇట్ ఫర్ టుడే. థ్యాంక్ యూ సో మచ్. జై హింద్.